రైట్. అభివృద్ధి నా పంతం. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి మేము సిద్ధం. శ్రీకాకుళం రాకదలరా సభలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు సూపర్ హిట్. 2 పార్టీల కలయిక మా కోసం కాదు, 5 కోట్ల ప్రజానీకం కోసం, వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నాం. అధికార పార్టీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి యత్నిస్తుంది. వ్యక్తులు, కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి వారిని చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేశారు. అయితే ప్రాంతాలకు అతీతంగా పథకాల అమలు. చిత్తూరు జిల్లా శాంతిపురం సభలో సీఎం జగన్ చెరువుల కృష్ణా జలాల విడుదల, కుప్పం నియోజకవర్గాన్ని తానే ఉద్ధరించానన్నట్టు ముఖ్యమంత్రి చెప్పుకోవడంపై స్థానికుల విస్మయం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడల్లా పులివెందుల, కడప, రాయలసీమను తిడుతుంటారు. అదే కుప్పంలో మా పార్టీని గెలిపించకపోయినా ఇక్కడ ప్రజల నియోజకవర్గాన్ని నేను ఏనాడు ఒక్క మాట అనలేదు. పైగా ఈ ప్రాంత వాసులను గుండెలో పెట్టుకుని మంచి చేస్తున్నాను సీఎం జగన్ అన్నారు. పులివెందుల, కుప్పం, అమరావతి, ఇచ్చాపురం ఇలా ఏ ప్రాంతంలోని పేదలైనా పేదలుగానే చూసి కులం, మతం, ప్రాంతం చివరకు పార్టీ కూడా చూడకుండా అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ రెండింటికి ఉన్న తేడా చూడండి, 2 పక్కనే రాశారు. ఇదేమో కుప్పంకి నీళ్ళు ఇచ్చినా జనం విస్మయం వ్యక్తం చేశారట. అదే చంద్రబాబు నాయుడు సూపర్ హిట్ అంటే చప్పట్లు కొట్టారట. ఎజెండా బేస్డ్ జర్నలిజంలో దిగజారిపోయినటువంటి ఈనాడు పరాకాష్ఠకు సంబంధించినటువంటి అంశం. ఇక మనం ఏమీ చేయలేం. అయితే వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారీ అవుట్. వైకాపా నాయకుల మజాక వాళ్ళు తలుచుకుంటే పారిశ్రామికవేత్తలేం కర్మ. క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందే. దేశం తరపున 10 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారీ వైకాపా నాయకుల దెబ్బకి జీవితంలో ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపున రంజీ మ్యాచ్లు ఆడనంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి వెళ్ళిపోయారు. ఒక అంతర్జాతీయ క్రికెటర్కి ఆ దుస్థితి కల్పించింది ఏ ముఖ్యమంత్రో మంత్రో వైకాపా అగ్రనేతలు అనుకుంటున్నారా? వారి అండదండలు పుష్కలంగా ఉన్న తిరుపతిలో ఉన్న సాధారణ కార్పొరేటర్. ఆ నాయకుడి దెబ్బకి హనుమ విహారీ వంటి క్రికెటర్ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు ఇప్పుడు తీవ్ర అవమాన భారంతో ఏకంగా జట్టునే వదిలి వెళ్ళిపోయారు. వైకాపా నాయకులతో పెట్టుకుంటే ఎంతటి స్టార్ ఆటగాళ్ళకైనా అదే గతి. మొన్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి వైకాపా నేతల చేతిలో పరాభవం తప్పలేదు, చేదనుభవం ఎదురైంది. ఆ దెబ్బకు రాయుడు మళ్ళీ కోలుకోలేదు. ఇప్పుడు విహారీ వంతు. ఇంతకీ హనుమ విహారీ చేసిన తప్పేంటో తెలుసా? ఆంధ్ర రంజీ క్రికెట్లో 17వ సభ్యుడిగా ఉన్న ఆ వైకాపా కార్పొరేటర్ కుమారుని ఒక కెప్టెన్గా మందలించడం. విహారీ 7 ఏళ్లుగా ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో బెంగాల్తో ఆంధ్ర జట్టు మొదటి మ్యాచ్ ఆడింది. ఆ సందర్భంగా 17వ ఆటగాడిగా ఉన్న కేఎన్ పృథ్వీరాజుని ఏ కారణం చేతన కెప్టెన్ విహారీ మందలించారు. అంతే పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారికి చిరెత్తుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం వైకాపా నాయకులు గుప్పిట్లోనే ఉండటంతో వాళ్ళకి ఫిర్యాదు చేశారు. వారు ఆగమేఘాల మీద స్పందించారు. మా వాడి పుత్రరత్నాన్ని తిడతావా అంటూ మొదటి మ్యాచ్ తర్వాత విహారీని కెప్టెన్సీ నుంచి పుకేసి రికీ బూయ్కి సారథ్యం అప్పగించారు. ఎన్నాళ్ళు అవమాన భారాన్ని పంటి బిగును భరిస్తూ మ్యాచ్లాడిన విహారీ మధ్యప్రదేశ్లో జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో జట్టు ఓడిపోయాక తన మనసులోని ఆవేదన ఇన్స్టాగ్రామ్ వేదికగా శనివారం బయటపెట్టారు. రాజకీయ జోక్యం వల్ల కెప్టెన్సీ కోల్పోయానని, తీవ్ర అవమానానికి గురయ్యానని ఆయన పెట్టిన పోస్ట్ జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం సృష్టించింది. బెంగాల్లో జరిగిన మొదటి మ్యాచ్ నేనే కెప్టెన్. ఆ మ్యాచ్ సందర్భంగా 17వ ఆటగాడిని కోప్పడ్డాను. అతను ఆ విషయం తండ్రికి చెప్పాడు. రాజకీయ నాయకుడు ఆయన నాపై చర్య తీసుకోవాలని ఏసీఎన్ కోరారు. ఆ మ్యాచ్లో బెంగాల్ 410 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన మేము పోరాడి గెలిచాం. గత సీజన్లో ఫైనల్కి చేరిన బెంగాల్ మేము మొదటి మ్యాచ్తోనే ఓడించినా నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిందిగా ఏసీ ఆదేశించింది. నా తప్పేమీ లేకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఆ క్రికెటర్ను నేను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. కానీ ఆంధ్ర రంజీ జట్టుకి 7 ఏళ్లుగా కెప్టెన్గా వ్యవహరిస్తూ 5 సీజన్లో జట్టు నాకౌట్ దశకు చేర్చింది. దేశం తరపున 16 టెస్టులు ఆడిన క్రీడాకారుడు కంటే జట్టులోని ఒక సభ్యుడు ఎక్కువయ్యారని ఇన్స్టాగ్రామ్ పోస్టులో విహారీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్సీ నుంచి తీసేయడానికి చాలా ఇబ్బందికరంగా, అవమానకరంగా భావించానని, కానీ ఆటపైన జట్టుపైన ఉన్న గౌరవంతో ఎన్నాళ్ళు కొనసాగానని తెలిపారు. విషాదం ఏంటంటే ఏసీఏ తాను చెప్పింది ఆటగాళ్ళు వినాలనుకుంటుంది. తమ వల్లే ఆటగాళ్ళు మనుగడ సాగిస్తున్నారనుకుంటుంది. తీవ్ర అవమానానికి గురైన ఎన్నాళ్ళు బయటకు వ్యక్తం చేయలేదు. నా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లాకే ఆంధ్ర జట్టు తరపున ఆడకూడదని నిర్ణయించుకున్నాను. ఈ జట్టు అంటే నాకు ఎంతో ప్రేమ. ఒక్కో సీజన్ గడిచే కొద్దీ టీం మరింతగా ఎదుగుతోంది. కానీ అలా ఎదగడం ఏసీఏకి ఇష్టం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ నుంచి ఏసీఏ బలవంతంగా తొలగించిన వ్యక్తిగత కారణాలతో కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్టు అప్పట్లో పేర్కొన్న విహారీ ఈ సీజన్లో ఆంధ్ర జట్టు కథ ముగియడంతో ఇప్పుడు అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ సీజన్లో విహారీ 13 ఇన్నింగ్స్లో 522 పరుగులు చేశారు. జట్లో రికీ బూయ్ తర్వాత 2వ అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు ఆయనే. ఆంధ్ర తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతి కొద్ది మంది క్రీడాకారులు విహారీ ఒకరు. భారత్ తరపున ఆయన 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి 839 పరుగులు చేశారు. వెస్టిండీస్పై సెంచరీ కొట్టారు. అట్లాంటి మనిషి ఈ విధంగా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే